నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఆటో విత్ సో కార్తిక్. సో మీకు తెలుసు ఇండియాలో కార్ లవర్స్ చాలా మంది ఉన్నారు. కార్తో పాటు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది బ్లాక్ కలర్ కోసం అని. సో ఏంటంటే మనం టొయోటా ఫార్చునర్ చూసాం, దానికి ఏంటంటే మనకు సపరేట్గా బ్లాక్ కలర్ ఆప్షన్ వస్తుంది. కానీ టొయోటా హైలెక్స్ ఏది ఉందో దానిలో బ్లాక్ కలర్ లేదని చాలా మంది ర్యాప్ చేయించుకుంటారు, ఆర్ఎస్ ఆర్టీఓ నుంచి పర్మిషన్ తీసుకొని దాన్ని బ్లాక్ కలర్ మారుస్తారు. ఇంకా అంత టెన్షన్ ఎందుకు రాబోద్ది, మా ఖరాబ్ ఎందుకు అని టొయోటా వాళ్ళే మనకు టొయోటా హైలెక్స్ ఇన్ బ్లాక్ ఎడిషన్ ఇచ్చారు. సో దిస్ ఈస్ టొయోటా హైలెక్స్ బ్లాక్ ఎడిషన్. ఇక్కడ మీకు కీస్ చెక్ చేసుకోవచ్చు. లైక్ ఎవ్రీ టొయోటా కీస్ ఎలా ఉంటుంది, రాక్ అన్ రాక్ అండ్ టొయోటా ఎంబ్లమ్. ఇంకా హైలెక్స్ అయితే హైలెక్స్ ఇన్నోవా ఉద్దేశిందే. అండ్ ఒక ఈ మనం హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ చూసుకుంటే లైక్ వేరే బ్రాండ్స్ లాగా పెద్ద ప్రైస్ కూడా పెంచలేదు. 30 lakhs అని 2 lakhs అని అలా అని ప్రైస్ కూడా పెంచలేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఏంటంటే ఒక బ్లాక్ కలర్ ఉందో అది ఒక్కటి చేంజ్ చేశారు. అండ్ ఒక్కసారి మనం ముందర లుక్స్ చూసుకుంటే వి గెట్ ద సేమ్ ఎల్ఈడి లైట్స్ వస్తుంది అండ్ ఇండికేటర్ అని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే టొయోటా లోగో మన క్రోమ్ ఫినిష్ వస్తుంది. అండ్ ఏంటంటే ఫ్రంట్ ఏదైతే మొత్తం క్రోమ్ ఫినిష్ వస్తుందో ఇక్కడ బంపర్ అనేది అది మొత్తం బ్లాక్ ఎడిషన్ చేశారు. ఇంకా కింద చూసుకుంటే స్కిడ్ ప్లేట్ కూడా బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది. అండ్ యూ కెన్ చెక్ దిస్, ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేస్తుంది అండ్ ఇట్ హాస్ పార్కింగ్ సెన్సర్స్ ముందర రెండు అని. అండ్ అలాగే పక్కనకి వస్తే ఫెండర్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం బ్లాక్ ఫినిష్ చేసేది, ఎందుకంటే మొత్తం బ్లాక్ ఎడిషన్ కదా. అండ్ వీ కూడా సూపర్ క్రేజీగా అనిపిస్తుంది. నార్మల్గా మనం చూసుకుంటే నార్మల్ టొయోటా హైలెక్స్ చూసుకుంటే మనకి ఏంటంటే బ్లాక్ అండ్ క్రోమ్ ఫినిష్ టైప్ వస్తుంది విచ్ లుక్స్ సో గుడ్. కానీ ఇక్కడ చూసుకుంటే టోటల్ బ్లాక్ ఫినిష్, టోటల్ మాఫియా లుక్ వస్తుందని చెప్పొచ్చు. అండ్ ఒకవేళ మనం దీని డైమెన్షన్ కానీ చూసుకుంటే 265/60 అండ్ ఇది వచ్చేసి R1800 రేడియస్ ఇంచెస్ వచ్చేసి. అండ్ అలా ఇంకొక వచ్చేస్తే మొత్తం బ్లాక్ ఫినిష్ అంత క్రేజీ అనిపించదు. సో మధ్య అలా క్రోమ్ ఫినిష్ లైక్ హైలెక్స్ అని టొయోటా అని. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ORVM వస్తుంది. యూ కెన్ చెక్ దిస్, లైక్ ఇండికేటర్ కూడా వర్క్ చేస్తుంది. అండ్ కింద చూసుకుంటే 360 degrees వ్యూ అయితే దీని కూడా లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు రిక్వెస్ట్ సెన్స్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది, లైక్ ఎవ్రీ హైలెక్స్ ఎలా ఉంటుందో. సో లెట్స్ గెట్ బ్యాక్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏదో ఫ్యూల్ ట్యాంక్ క్యాప్ ఏదో ఉందో ఇది మనం సపరేట్ యాక్సెసరీస్గా లైక్ వేయించుకోవాలి. కానీ ఎందుకో మంచి లుక్ వస్తుంది, లైక్ బ్లాక్ ప్యాంథర్ అని క్రోమ్ ఫినిష్, ఇక్కడ బ్లాక్ అని మళ్ళీ హైలెక్స్ అని క్రోమ్ ఫినిష్ చాలా బాగుంది. సమ్ అరౌండ్ 4,000 or 5,000 అలా కాస్ట్ పడుతుంది మనకు. కానీ వేయించుకుంటే చాలా క్రేజీ డిఫరెంట్గా అనిపిస్తుంది వేరే హైలెక్స్ తోటి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫెండర్ కూడా వచ్చేస్తుంది సేమ్ బ్లాక్ అని. ఇక్కడ చూసుకోవచ్చు ఏమంటే టైల్ ల్యాంప్స్. ఇక్కడ చూసుకుంటే మనకు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వస్తుంది, ఇంకా బల్బ్ ఇండికేటర్ వచ్చేస్తుంది. లైక్ ఇట్ లుక్స్ లైక్ ఏ 3 షేప్, మీకు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే టొయోటా రేబింగ్ అని, లైక్ మోస్ట్ ఆఫ్ టొయోటా ఓనర్స్ లైక్ ఏంటంటే ఇంకా టొయోటా ఆపించుకోవాలి. అండ్ మొత్తం బ్లాక్ చేయకుండా కొద్దిగా క్రోమ్ ఎలిమెంట్స్ లుక్స్ కూడా యాడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు క్రైమ్గా ఇంకా లోపల అలా అని చెక్ చేసుకోనికి. అండ్ ఇక్కడ చూసుకుంటే 4 పార్కింగ్ సెన్సర్ వచ్చేస్తుంది. ఏంటంటే ఇక్కడ మొత్తం క్రోమ్ ఫినిష్ వచ్చేస్తుంది ఇంకా కూడా. యూ కెన్ చెక్ దిస్. అండ్ కింద చూసుకుంటే ఇక్కడ ఎగ్జాస్ట్. ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే ఇది 4-wheel డ్రైవ్ కదా, ఇక్కడ బ్యాక్ డిఫరెన్షియల్ వస్తుంది, రేర్ యాక్సిల్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఎక్స్ట్రా స్పేర్ వీల్ కూడా వచ్చేస్తుంది. యూ కెన్ చెక్ దిస్. సో లెట్స్ గెట్ ఎంటర్ ఇన్ టు ద మిడిల్. సూపర్. లైక్ ఇప్పుడు మనము ఏంటంటే ఈ సీట్స్ ఏదో ఉందో ఇది ఏంటంటే మ్యాక్సిమం స్ట్రేట్ ఉంటుంది. లైక్ లాంగ్ డ్రైవ్స్కి చాలా అంత కంఫర్ట్ ఉండదు. హ్యావ్ టు చేంజ్ సీట్స్ ముందు చేంజ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే స్ట్రేట్ అంత పొజిషన్ మనం ఎక్కువ కూర్చోలేము. స్ట్రేట్ ఎందుకు ఉందంటే ఇంకా ఏదో ట్రే వచ్చిందో దానికి డిజైన్ కదా అది. సో ఏంటంటే మన పాత టొయోటా హైలెక్స్ ఏది చూసినా ఇంకా సీట్స్ లోపల మొత్తం బ్లాక్ ఎడిషన్ వస్తుంది కాబట్టి బ్లాక్ అలాగా పెద్ద వర్క్ చేయలేదు, అందుకే సో ప్రైజింగ్ కూడా అంత పెరగలేదు. అండ్ ఒకసారి ఇక్కడ మనం డోర్ చూసుకుంటే నార్మల్ సిల్వర్ ఫినిష్ వచ్చింది. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి క్రోమ్ ఫినిష్ వచ్చేస్తుంది.
అండ్ ఇక్కడ ఏమో లెదర్ ఫినిష్. అండ్ దీని ఏంటంటే మనకు 7 or 11 స్పీకర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే విండోస్ అప్ అండ్ డౌన్. సో ఎంటర్ అవడం అంటే నార్మల్ ఎంటర్ కాకూడదు, ఇలా పట్టుకొని కార్ ఇలా పెట్టి హ్యావ్ టు ఎంటర్ ఇంటూ దిస్. యా ఎంటర్ కాగానే కొద్దిగా ముందరగా అనుకోవాలి, నాకు నీ రూమ్ అంత రేట్ దీనిలో. కొద్దిగా ముందర అనుకుంటే మనకు మంచి నీ రూమ్ ఉంటుంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ మాట్లాడితే కంఫర్టబుల్ అంటే తక్కువ నార్మల్ డ్రైవ్ మనం డైలీ కమ్యూట్ చేస్తాం కదా 3 to 5 kilometers or 10 kilometers, దానికి బాగుంటుంది. ఎక్కువ రాంగ్ రైడ్ పోతే బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ గ్రేట్ హెడ్ రూమ్. అండ్ ఇంకా చూసుకుంటే మనకు సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా చేస్తుంది. అండ్ విత్ అడ్జస్టబుల్. మ్యాక్సిమం ఏంటంటే వేరే బ్రాండ్స్ వాళ్ళు ఇవ్వరు మిడిల్ వాళ్ళకి, సో ఇక్కడ ఇచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏసీ వెంట్స్ నార్మల్, అంతే కింద ఏమి రావు. అండ్ మనం టొయోటాలో దీనిలో వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ సన్ రూఫ్, ఎందుకంటే దాని బదులు ఇక్కడ నాకు రైట్ ఇచ్చేసారు మధ్య వేసుకొని కానీ. అండ్ ముందర మీరు డాష్ బోర్డ్ చూసుకుంటే ఏసీ వెంట్స్ ఉంటుంది. లైక్ ఇంకా మనకు వచ్చేసి 10 inches స్క్రీన్ వచ్చేస్తుంది, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని. అండ్ ఇంకా గేర్ నాబ్ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్. ఏదైనా టాప్ ఎండ్ వస్తుంది మనకు ఎడిషన్, అది మీరు చెక్ చేసుకోవచ్చు. సో ముందర ఇంకో ఫీచర్ ఉంది చెప్తాను. సో ఇట్స్ ఎంటర్ ఇంటూ ద ఫ్రంట్. ఇక్కడ చూసుకుంటే మనకు సేమ్ బ్యాక్ ఎలా వచ్చిందో, కానీ ఏంటంటే డోర్ కొద్దిగా వైడర్ అవుతుంది. అండ్ ఎంటరింగ్ కూడా సింపుల్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ట్విట్టర్ ఇక్కడ ప్రెస్ చేసారు, మన ఏపీలో ఏది ఉందో అక్కడ మన ట్విట్టర్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నార్మల్గా కూలింగ్ గ్రో బాక్స్ వచ్చేస్తుంది, లైక్ కూల్ చేసుకోవచ్చు. లైక్ మన డ్రింక్స్ ఏమైనా పెట్టుకుంటే అలా కూల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి గ్రో బాక్స్ వస్తుంది. యూ కెన్ ఈవెన్ రాకెట్, లైక్ మనం ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నా ఆర్ క్యాష్ ఏమైనా పెట్టినా లాక్ చేసి పెట్టుకోవచ్చు. అదే అన్నమాట సంగతి. చలో, సో ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు డ్రైవర్ సీట్ ఏది ఉందో అదొకటి ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్టబుల్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఓఆర్బిఎం ఆటో అప్, ఆటో డౌన్ అండ్ లాక్ అండ్ లాక్. అండ్ ఇది ఓఆర్బిఎం కంట్రోలింగ్ కోసం అని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఎంటర్ అయిదాం లోపలికి. సో నౌ వీఆర్ ఇన్ ద టొయోటా హైలెక్స్. మనం ఏంటంటే ద కీస్ తీసి కీసెడ్ ఇదే ఇష్యూ ఏంటంటే కీస్ ఎప్పుడు జేబులో ఉంటుంది. యా ఓపెన్ చేసుకుందాం, ఆన్ చేసుకుందాం. యా ఇక్కడ చూసుకున్నా ఇప్పుడు స్టార్ట్ బటన్ వచ్చేస్తుంది. యా నార్మల్ ఇండికేటర్స్ అని ఇక్కడ టొయోటా అని స్టార్టింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ చెక్ చేసి ఏంటంటే సింపుల్ ఉంటుంది, పెద్ద అంత అనిపించదు. లైక్ నార్మల్ లేటెస్ట్ యాప్స్ అని, ఫోన్ యాప్స్ అని, సెట్టింగ్స్ అని సింపుల్, అంత పెద్ద ఏం రాదు. ఆఫ్ రోడింగ్ పెద్ద అంత అవసరం లేదు. అండ్ ఇది చూసుకుంటే ఎకో మోడ్, పవర్ మోడ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు హిల్ రోడ్ అసిస్ట్ అని అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అని ఏంటంటే డిఫరెన్షియల్ రాక్ మనం పెట్టుకోవచ్చు. లైక్ ఏంటంటే ఇందులో ఈఐడి వస్తుంది, ఎలక్ట్రానికల్లీ రాకింగ్ డిఫరెన్షియల్. లైక్ ఎంఐడి బిఐడి విన్నారా, దీని వచ్చేసి మనకు ఈఐడి వస్తుంది. అండ్ దీని ఏంటంటే మనకు మాన్యువల్ ఇక్కడ మనకు 4x4 రివర్ కాకుండా టొయోటాలో మనకి ఇలా వచ్చేస్తుంది. లైక్ H2 అంటే 2H, 4H అండ్ 4L. అండ్ యూ కెన్ చెక్ దిస్ అని చెప్పాను కదా, ఇక్కడ ఇది వచ్చేస్తుందని. అండ్ దీన్ని మనం సేఫ్టీ ఫీచర్స్ అన్నీ మాట్లాడితే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఏసీ వెంట్స్ అని కానీ టైమర్ వచ్చేస్తుంది. ఇది ఒకసారి ఎండకు పోదాం, ఎండకు పోయి మనం దీన్ని బూట్ చెక్ చేద్దాం ఎంత ఉందో. సో ఇక్కడ బోర్డ్ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మోర్ దెన్ హాఫ్ టన్ ఇక్కడ వే చేస్తుందంట. ఎక్కడం ఇంకే. అండ్ ఏంటంటే చాలా మంది ఇక్కడ ట్రే పెట్టిస్తుంటారు. దీని ట్రే కూడా వచ్చేసి మాకు 3 types ఉంటాయి. ఏంటంటే నార్మల్ ఏంటంటే ట్రాఫీ అంటాము, అది అంటే ఫోల్డ్ అవుతుంది, మనం ఎక్కి మనం ఫోల్డ్ చేయాలి. అండ్ ఏంటంటే ఇక్కడ లాక్ చేసుకోవాలి ఓపెన్ చేసి. అండ్ నెక్స్ట్ ఏంటంటే లైక్ పుష్ బటన్ ఎలా వస్తుంది, అలా ఇట్లా ప్రెస్ చేయగానే అది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. అది ప్రెస్ చేయగానే మనం గుంజుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్, ఏంటంటే మన కీస్ ఉంటుందా, కీస్తో పాటు ఇంకో కీస్ వస్తుంది. ఏంటంటే అది
మనం ప్రెస్ చేయగానే అది ఓపెన్ అవుతుంది. లైక్ ద కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది దానికి, అదనమాట. చలో చెడికి అందరు, సో చలో ఎక్కుదాం. ఇదే చాలా బెనిఫిట్ ఏంటంటే హ్యాపీగా ఫ్రెండ్స్ ట్రిప్ పోయినప్పుడు లైక్ మంచిగా క్యాంపింగ్ టెంట్ పెట్టుకొని ఇలా కుక్ చేస్తూ ఒక స్టవ్ దాకా పెట్టుకొని, అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు మన బైక్స్, మన సూపర్ బైక్స్ ఉంటాయి, అంటే ట్రావెలింగ్ బైక్స్ ఉంటాయి కదా, అంత దూరం ట్రావెల్ చేయనప్పుడు ఒక 2 బైక్స్ పెట్టుకోవాలి. అండ్ 4 మెంబర్స్ అలా అని ముందర 2-3 కూర్చుంటే హ్యాపీగా బండి నడుపుతుంటారు. అండ్ ఇప్పుడు అదే పోయినప్పుడు బండి పక్కన పార్క్ చేసి బైక్స్ తీసుకొని మంచిగా రైడ్ చేయొచ్చు, ఫుల్ కంఫర్టబుల్ ఉంటుంది. అది దీని వల్ల మెయిన్ బెనిఫిట్. హ్యాపీగా అనుకోవచ్చు బ్రో, చూపిస్తా ఇలా అని మంచిగా అనుకోవచ్చు, నో ఇష్యూ. సో ఇది, సో ప్రాక్టికల్ చెప్పాలంటే టొయోటా హైరక్స్ వర్త్ వెహికల్ సూపర్ గుడ్. సో దిస్ వాజ్ అవర్ టొయోటా హైరక్స్ రివ్యూ. చెండ పట్టేసిందిరా అవి, ఏసీ లేదని. అండ్ ఈ మన షోరూమ్ వచ్చేసి మాకు ఫార్చ్యూన్ టొయోటా, మనకు టొయోటా చౌక్లో ఉంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే మంచి ఆఫర్స్ ఉంటే మన వీడియో చూస్తే ఇంకా మంచి ఆఫర్ ఇస్తారు. అది నేను చెప్పేది చెప్తున్నా, ఇంకా విజిట్ చేయడం లేదా మీ ఇష్టము. కానీ ఏంటంటే చాలా వెహికల్స్ ఉన్నాయి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లైక్ టొయోటా ఇంకా ముందే డెలివర్ అవుతుంది, క్రేజీ, చాలా బాగుంది షోరూమ్, విజిట్ చేయండి. సో కలుద్దాం నెక్స్ట్ డ్రాప్.